హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద లీలాస్ లర్నింగ్ హబ్. మరి సిడిపిఓ ఈఓ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఏపీపీఎస్సీ మెంబర్ గారు లెటర్ పెట్టారు. సిడిపిఓ ఈఓ నోటిఫికేషను త్వరలో వచ్చేస్తుంది, లేదంటే ఒక 1 మంత్లో వచ్చేస్తుంది, 1 ఇయర్లో వచ్చేస్తుంది. ఇలా చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి మార్కెట్లో. యాక్చువల్లీ ఒక ఏపీపీఎస్సీ మెంబర్ గారు లెటర్ పెట్టడం అనేది వాస్తవమే. ఏపీపీఎస్సీ మెంబర్ గారు లెటర్ పెట్టడం అనేది వాస్తవమే. ఆ లెటర్ని మీకు చూపించినప్పుడు అందులో ఏపీపీఎస్సీ చైర్మన్కి ఉంది ఆ లెటర్, అంతే కదండి. అంతేగాని సీఎం గారికి లేదు, సీఎంని అడ్రస్ చేస్తూ లేదు లెటర్. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడము అనేది గవర్నమెంట్ చేతుల్లో ఉంది. మనకి జీవో నెంబర్ 40 క్యాన్సిల్ అయితే మాత్రమే మన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. లేదా ఆ జీవో నెంబర్ 14 పట్టించుకోకుండా గవర్నమెంట్ ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ ఇస్తే తప్పితే మనకి నోటిఫికేషన్ అనేది క్లియర్ అయ్యే అవకాశం లేదు. మీకు అందరికీ తెలుసు, మనం అనేక ప్రయత్నాలు చేశాం. చాలాసార్లు లోకేష్ గారిని కలవడం జరిగింది, చాలా ప్రయత్నాలు చేశాము, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏపీపీఎస్సీ మెంబర్ గారిని కూడా మనమే అనేక రిక్వెస్ట్లు చేసిన తర్వాత సార్ మనకి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కూడా స్టూడెంట్స్ తరఫున సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇలా మనము ప్రయత్నాలు చేస్తున్నాం. మనము కమర్షియల్ ఇన్స్టిట్యూట్ కాదండి మనది. మనం ఒక యాస్పిరెంట్ స్థాయి నుంచి ఒక ఫ్యాకల్టీగా మారినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. మీకు అందరికీ తెలుసు, సిడిపిఓ ఈఓకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మేము చెప్తామండి. అంతేకాని వేరే ఇన్స్టిట్యూట్స్ అన్నీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, 1 మంత్లో నోటిఫికేషన్ జాయిన్ అయిపోండి అంటే జాయిన్ అవ్వకండి దయచేసి. ఎందుకంటే 1 మంత్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశమే లేదు. అసలు ఈ ఇయర్లో మనకి ఆ నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు ఇంకా. సో మనము మల్టిపుల్ టైమ్స్ ప్రయత్నం చేస్తే తప్పితే సిడిపిఓ నోటిఫికేషన్ క్లియర్ అయ్యే అవకాశం లేదు. ఓకే, మరి మనము మల్టిపుల్ టైమ్స్ ఎందుకు ప్రయత్నం చేయాలి? స్టూడెంట్స్గా మీరందరూ ముందుకు రాకుండా మేము మాత్రమే ఒక 5 to 10 మెంబర్స్ మేము మాత్రమే ఎందుకు ప్రయత్నం చేయాలండి? మాకేంటి ప్రయోజనం చెప్పండి? అందరికీ ప్రయోజనం కలుగుతుందని మేము మూవ్ అవుతున్నాం కదా. సో మీరు అది ఆలోచించండి. మీరందరూ కూడా ముందుకు వస్తేనే, మల్టిపుల్ రిక్వెస్ట్లు పెరిగితేనే, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు పెరిగితే, రిప్రజెంటేషన్ పెరిగితేనే నోటిఫికేషన్ వస్తుంది.